హాయ్ ఫ్రెండ్స్, వినాయక చవితి వస్తుంది కదండి. వినాయకుని మండపం డెకరేట్ చేసుకోవటానికి ఒక డెకరేటివ్ పీస్ తయారు చేయటం చూపిస్తారండి. ఇలా టిష్యూ పేపర్లో కొంచెం కాటన్ పెట్టుకొని కొబ్బరికాయ షేప్లో ఇలా రెడీ చేసుకొని దీన్ని మొత్తం ఒక వైట్ థ్రెడ్తో మొత్తం చుట్టేయాలండి. కాటన్ ఎక్కడ బయటకు కనబడకుండా. మనం లోటస్ తయారు చేస్తున్నాం అన్నమాట. దానికి కావాల్సిన మొక్క ఇది బేస్. తర్వాత పింక్ కలర్ పేపర్ తీసుకొని దీన్ని 4 మడతలుగా పెట్టుకోవాలండి. ఇది మనకి స్టేషనరీ షాప్లో ఈజీగా దొరికేస్తుంది. ఇలా 4 మడతలు పెట్టుకొని మనం పెటల్ షేప్ కట్ చేసుకోవాలండి. మీరు ఫ్రీ హ్యాండ్తో కట్ చేసుకోగలిగితే కట్ చేసుకోండి, లేదా అంటే డ్రా చేసి కట్ చేసుకోండి. ఇలా పెటల్ షేప్ కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకుంటే ఇప్పుడు ఇవి లీవ్స్లా ఉంటాయి. ఈ లీవ్స్ని మనం పెటల్ చేయాలి అంటే మీరు ప్రతి చివర చిన్నది కట్ చేసి గమ్ పెట్టి ఆ చివర ఈ చివర ఒకదానిపై ఒకటి మీరు ఇలా ట్విస్ట్ చేసినట్లయితే ఇప్పుడు పెటల్ అవుతుందండి. ఇలా మనం పెటల్స్ అన్నీ రెడీ చేసుకోవాలి. మీరు ముందుగా మొగ్గ రెడీ చేసుకున్నాం కదండి, దానికి మొత్తం గమ్ అంతా అప్లై చేసి ఇలా పెటల్స్ని ఒకదానిపై ఒకటి దీనికి అటాచ్ చేసుకుంటూ వెళ్ళాలండి. మీరు ఎంత పెద్ద లోటస్ కావాలంటే అన్ని ఎక్కువ పెటల్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా మొత్తం మొగ్గ కనబడకుండా ఈ పెటల్స్తో కవర్ చేస్తే మీకు లోటస్ నీట్గా వస్తుంది. ఇలా వచ్చాక దీన్ని డ్రై అవ్వనివ్వండి కొంచెం. ఇలా నేను మీకు ఎన్ని కావాలంటే అన్ని రెడీ చేసుకోవచ్చు. నేను ఇలా 2 రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లోకి థ్రెడ్ ఎక్కించాలి. ఇలా నీడిల్ని ఎక్కించి థ్రెడ్లో టిష్యూ పేపర్ తీసుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ రావాలండి. కుర్చీలు అంటారు కదా, అలా పెట్టుకుంటూ ఫోల్డ్ చేసుకుంటూ ఇప్పుడు ఏదైతే నీడిల్ ఉందో దానికి గుచ్చి ఆ థ్రెడ్లోకి ఎక్కించాలండి. ఇలా లోటస్కి మొత్తం అంతా మనం ఎంత కావాలనుకుంటే అంత పెద్దది చేసుకోవచ్చు. తర్వాత ఇలా ఒక్కొక్కటి ట్విస్ట్ చేసుకుంటూ వస్తే మీకు ఇలా పువ్వుల్లో విచ్చుకుంటుందండి. అది మన లెంత్ మన ఇష్టం అండి. మనకి ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ చేసుకోవచ్చు. నేను మా ఇంట్లో ఇలా డెకరేట్ చేసుకున్నాను. పందిరికి కూడా మనం వినాయక చవితి పందిరిలో కూడా మనం పెట్టుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.